ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను 2007 సంవత్సరములో ప్రకటన గ్రంథం మీద ప్రకటన గ్రంథము వ్యాఖ్యానము అనే పుస్తకమును వ్రాయట జరిగింది. ప్రకటన గ్రంథము వ్యాఖ్యానము. ఇప్పుడు చేయబోయే ఎపిసోడులన్నీ ఈ పుస్తకమునకు సంబంధించినవిగా మనం గుర్తెరగాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథ వ్యాఖ్యానమునకు సంబంధించి మొదటి ఎపిసోడు ప్రకటన గ్రంథము పరిచయము. ప్రకటన గ్రంథము పరిచయము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథమును వ్రాసింది యేసు ప్రభువారి 12 మంది అపోస్తలుల్లో ఒకరైన జబదయి కుమారుడైన యోహాను అని, ఇతడు జబదయి కుమారుడని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం, 4వ వచనం, 9వ వచనం మరియు 22వ అధ్యాయం 8వ వచనములో మనం చదివితే తెలియగలదు. ఇతని యోహాను తల్లి పేరు సలోమే. మార్కు సువార్త 15వ అధ్యాయం 40వ వచనములో వ్రాయబడి ఉంది. ఈ యోహాను గారి యొక్క సహోదరుడు యాకోబని మార్కు సువార్త 1వ అధ్యాయం 19వ వచనం తెలియజేస్తుంది. ఇతడు 12 మంది అపోస్తుల్లో ఒకడని లూకా సువార్త 6వ అధ్యాయం 14వ వచనములో వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభువారు ఈ అన్నదమ్ములైన జబదయి కుమారుడైన యాకోబు, యోహాను అని ఇరువురికి బోయనెర్గెస్సు అని పేరు పెట్టాడు. బోయనెర్గెస్సు అనగా ఉరిమెండువారు అని అర్థం. ఈ విషయం మార్కు సువార్త 3వ అధ్యాయం 15వ వచనం చదివితే తెలుస్తుంది. ఈ యోహాను గలిలయ ప్రాంతపాడైన యూదుడు. యోహానుకి యూదుల సాంప్రదాయం, పాలస్తీనా భౌగోళిక శాస్త్రం తెలుసు. ఈ విషయము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, 6వ అధ్యాయం 13వ వచనం, 21వ అధ్యాయం 8, 11 వచనాల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ప్రభు వారి శిష్యులందరిలో యోహాను చిన్నవాడు, ఆయనకు ప్రియమైన శిష్యుడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం ఈ విషయమును పేర్కొంటుంది. ఇతడు ప్రభువుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన శిష్యుల్లో ఒకడు. ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహానే యోహాను సువార్త, యోహాను 1, 2, 3 పత్రికలు రాసినారని బైబిల్ పండితులు చెప్తారు. ఈ ప్రకటన గ్రంథం వ్రాయబడిన కాలం క్రీస్తు శకం 95 నుంచి 96 మధ్యకాలముగా చరిత్రకారులు, బైబిల్కు సంబంధించిన వారు నిర్ధారించారు. అయితే ఈ ప్రకటన గ్రంథం వ్రాయటంలో గల ముఖ్యమైన సందర్భం ఏంటంటే, భవిష్యత్తులో జరగబోయే గుప్త విషయాన్ని లోకానికి బహిర్గతం చేసి వాటి ద్వారా ప్రజల్ని యేసు ప్రభుని 2వ రాకడకు సిద్ధపరిచేందుకు వ్రాయబడింది. ప్రియదేవుని బిడ్డలారా, ఇందులో ప్రముఖమైన సందేశం ఏమిటంటే, ఈ గ్రంథంలో దేవునికి సాతానునికి జరిగే యుద్ధము ఈ గ్రంథంలో ఉన్న ముఖ్యమైన సందేశం. ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తను శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు పునరుత్థానుడై తిరిగి లేచడం ద్వారా సైతానికి ఓటమును కలగజేశాడు. అదే ప్రభువారు మరలా 2వసారి ఈ భూమి మీదకు వచ్చి సైతాన్ను పూర్తిగా అంతం చేస్తాడు. అంటే సైతాన్ యొక్క పూర్తి అపజయాన్ని గురించి, అంతమును గురించి పేర్కొనే గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథాన్ని గురించినటువంటి సమీక్షను ఒకసారి మనం ధ్యానిద్దాం. ఈ ప్రకటన గ్రంథాన్ని గురించి సమాజంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం అనగానే కొంతమందికి చాలా భయం పుడుతుంది, మరి కొంతమందికి తీరని ఆసక్తి కలుగుతుంది. ఈ ప్రకటన గ్రంథం అంతా ఎన్నో గుర్తులతో, మర్మాలతో కూడి ఉంది. ఇది అసలు మనకు అర్థం కాదని కొంతమంది అసలు ఈ గ్రంథాన్ని చదవడమే మానివేస్తారు. అయితే బైబిల్లోని 66 పుస్తకాల్లోనూ
ప్రకటన గ్రంథం చదివిన వారికి రెట్టింపు దీవెనలు కలుగుతాయని ఇందు వ్రాయబడి ఉంది. బైబిల్లో ఏ పుస్తకం చదివినా దీవెనే, కానీ ప్రకటన గ్రంథాన్ని చదివి దానిలో ఉన్న విషయాలను గైకునే వారికి రెట్టింపు దీవెనలు లభిస్తాయని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, 22వ అధ్యాయం 7వ వచనములో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గ్రంథానికి ఎవరైనా ఏదైనా కలిపినా లేక దీనిలో నుండి ఏదైనా తీసివేసినది వారికి ప్రమాదకరమని కూడా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18, 19 వచనంలో స్పష్టపరచబడి ఉన్నది. ప్రియులారా, ప్రకటన గ్రంథాన్ని మూలములో ఎపోకలిప్సిస్ అంటారు. ఎపోకలిప్సిస్ గ్రీకు భాషా పదం. ఈ మాటకు అర్థం ఏమిటంటే తెర తొలగించుట అని అర్థం. మనందరికీ తెలిసినటువంటి విషయమే. గతంలో ఏం జరిగిందో తెలుస్తుంది, భవిష్యత్తులో ఏం జరగబోయేదో మనకు తెలియదు, జరగబోతుందో. మనకు భవిష్యత్తుకు మధ్య ఒక తెర వంచబడింది. ఆ తెరను తొలగించేదే ప్రకటన గ్రంథం అని బైబిల్ పండితులు చెబుతారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు ఆ తెరను తొలగించి భవిష్యత్తులో ఈ ప్రపంచానికి ఏమి జరుగుతుందనే విషయాన్ని కొన్ని గుర్తులతో, పోలికలతో మనకు బయలుపరచుట జరిగింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుచేతనే దీనికి గ్రీకులో ఎపోకలిప్సిస్ అని పేరు వచ్చింది. దీన్ని తెలుగులో ప్రకటన అని తర్జమా చేయబడింది. అంటే రహస్యంగా ఉన్న విషయాలను, గుప్తమైనటువంటి విషయాలను మనకు బయలుపరిచేటువంటి గ్రంథం ప్రకటన గ్రంథం. వాస్తవానికి ఈ గ్రంథానికి యేసు ప్రభు బయలుపరిచిన భవిష్యత్ ప్రత్యక్షత అనే పేరు సమంజసంగా ఉంటుంది. ఈ గ్రంథము 1:1లో వాడబడిన మాట కూడా ప్రత్యక్షత. ఈ విధంగా ప్రకటన గ్రంథంలోని ముఖ్యాంశం భవిష్యత్తును గురించి తెలుసుకోవాలని అందరికీ ఆశగా ఉంటుంది. అందుచేతనే ఈ ప్రకటన గ్రంథం బైబిల్లో ఒక ప్రత్యేకమైన ప్రవచనాత్మక గ్రంథం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇది భవిష్యత్తును గురించే చెబుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆర్స్యం సంఘస్థులు మాత్రం ప్రకటన గ్రంథం జరిగిపోయిన విషయాల గురించి మాత్రమే తెలియచేస్తుందని వాళ్ళు చెప్తారు. దీన్ని దేన్ని ఆధారంగా చేసుకొని నేను చెప్తున్నానంటే, వాళ్ళు ఆర్స్యం ఫాదర్ గారు ఒక ఆయన బుక్ రాశారు, దర్శన గ్రంథ వివరణం అని. ఫాదర్ పూదోట జోజయ్య ఆయన పుస్తకంలో 4వ పేజీలో ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడు? ఈ పుస్తకాలు వర్తమానాన్ని భవిష్యత్తుగా వర్ణిస్తాయి, ఇప్పుడు జరిగే సంఘటనలను భవిష్యత్తులో జరగనున్నట్లుగా చెప్తాయి. ఈ పుస్తకం లోకాంతంలో దేవుని శిక్ష దుష్టుల మీదకు దిగి వస్తుందని చెప్తుంది. అయితే ఈ శిక్ష ప్రస్తుత కాలంలోనే, అనగా రచయిత కాలంలోనే వస్తుందని పాఠకులు అర్థం చేసుకోవాలి. అనగా ఈ పుస్తకంలోని సంఘటనలో ఇక మీదట జరిగేవి కావు, పూర్వమే జరిగిపోయినవని రాశాడు ఈయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అభిప్రాయంతో నేను ఏకీభవించను. ఎందుకంటే ఆది సంఘములో కూడా ఈ ప్రకటన గ్రంథమును గూర్చి ఎంతో కాంట్రవర్సీ వచ్చింది. జెరోము, ఆ 4వ శతాబ్దంలో జీవించినటువంటి జెరోమ్ భక్తునికి అగస్టిన్ భక్తునికి మధ్య భేదాభిప్రాయం వచ్చింది. జెరోమ్ భక్తుడు ఏమన్నాడంటే, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు గతంలో జరిగిపోయినవి ఉన్నాయి, ప్రస్తుతం జరుగుతున్నాయి, భవిష్యత్తులో జరగబోయే ఎక్కువగా ఉన్నాయి. ఈ గ్రంథం మీద వ్యాఖ్య చెప్పటం అసాధ్యమని జెరోమ్ భక్తుడు 4వ శతాబ్దంలో చెప్పాడు. ఈయన మొట్టమొదటి బైబిల్ ట్రాన్స్లేటర్ అన్నమాట. అయితే అగస్టిన్ భక్తుడు మాత్రం ప్రతీదీ ఆత్మీకరణ చేశాడు. అంటే ఈయన అలంకార శాస్త్రాన్ని ఎరిగిన వాడు. ప్రతీదీ ఉన్నది ఉన్నట్లు తీసుకోకూడదు, స్పిరిచువల్ మీనింగ్ ఇవ్వాలని ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలని భవిష్యత్తుకు సంబంధించినవి కాకుండా గతంలో జరిగిపోయిన సంఘటనలుగా ఆయన చెప్పాడు. క్యాథలిక్ సంఘంలో ఎక్కువగా అగస్టిన్ గారి అభిప్రాయాన్ని తీసుకుంటారు. ఇద్దరు క్యాథలిక్కి సంబంధించినటువంటి స్కాలర్సే, జెరోమ్ గారు, అగస్టిన్ గారు. కానీ వీళ్ళు మాత్రం అగస్టిన్ అభిప్రాయానికి ఎక్కువగా దర్శన గ్రంథం విషయంలో ప్రాధాన్యత ఇస్తారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కానీ నేను ఈ ప్రకటన గ్రంథ వ్యాఖ్యానాన్ని చాలా జాగ్రత్తగా చదివాను. ప్రొటెస్టెంట్ పండితులు రాసిన వ్యాఖ్యానాలు చదివా, క్యాథలిక్ పండితులు రాసిన వ్యాఖ్యానాలు చదివా, ఎంతో దీని మీద రీసెర్చ్ చేశాను. అయితే
ప్రకటన గ్రంథానికి సంబంధించింది మనం ఒక విభజనను కనుగొనగలం బైబిల్లోనే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దానినే సార్వత్రిక విభజన అంటారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనములో సార్వత్రిక విభజన మనకు కనిపిస్తుంది. ఇందులో 3 విషయాలు ఉంటాయి. 1 చూచినవి, 2 ఉన్నవి, 3 జరగబోవునవి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూచినవి అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనములో విభజన ఉంది ఈ 3 గురించి. యోహాను చూచినవి, 2 ఉన్నవి, 3 ఇక ముందు జరగబోవునవి. చూచినవంటే 1వ అధ్యాయం అంతా, ఉన్నవి అంటే 2-3 అధ్యాయములు మొత్తం, అంటే 7 సంఘాలకు సంబంధించిన వివరణ అవి ఉన్నవి, ప్రస్తుత కాలానికి అన్వయించుకోవాలి. ఇక జరగబోవునవి అంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు. వింటున్నారా? జరగబోవునవి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోవునవి. ఈ సార్వత్రిక విభజన ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సార్వత్రిక విభజనను నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా చూడాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 19వ వాక్యము. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రం కూర్చున్న మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, చూచినవి, ఉన్నవి, వీటి వెంట కలుగబోవున్నవి. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తెరగాలి. ఇక ఈ 3 భాగాల మీదే ప్రకటన గ్రంథ వివరణ అంతా ఉంటుంది. చాలా రోజు మార్చి రోజు నేను వీడియోని టెలికాస్ట్ చేస్తాను. చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా వినండి. ప్రభువారు మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. తండ్రి, నాయన, ప్రకటన గ్రంథ నాయన పరిచయాన్ని మాకు తెలియచేసినందులకు స్తోత్రాలు. ఈ పరిచయాన్ని మేము హృదయంలో భద్రపరుచుకొని ప్రభా ఇక ముందు మరి చేయబోయే వీడియోలన్నిటిని కూడా గ్రహించేటువంటి కృప మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపు బోధించే నాకు, వినే మీ బిడ్డలకు దయచేయండి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.